జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా ఈ క్రూరత్వం ఎక్కువైపోయిందేమో అనాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మనందరికీ తెలుసు, తండ్రిని వాళ్ళ తాతల తాలూకా లేదా తండ్రి తాలూకా లేదంటే వాళ్ళ బాబాయికి గొడ్డల హత్యలు, ఇవన్నీ ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటనలు, ఆ తర్వాత చంపినోడిని మళ్ళీ తీసుకొచ్చి ఘనంగా స్వాగత సుమాంజలు జైలు నుంచి ఇలాంటివి చేసినటువంటి ఘనత. అంటే తల్లిని చెల్లిని కూడా మెడపట్టుకుని బయటికి గెంటేసే అంట క్రూరత్వం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పార్టీ సిద్ధాంతాలు కూడా అలాంటివి అనుకోండి, డెఫినెట్గా అనడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా చేసినటువంటి ఏంటి, ఒక పిల్లాడు తన అక్కని ఏడిపించాడు అంటే ఆ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ పిల్లోడిని పెట్రోల్ పోసి తగలబెట్టేసినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు. సొంత బాబాయిని గొడ్డలితో అన్ని పోట్లు పొడిస్తే సొంత తమ్ముడు లేదంటే ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటుగా చిత్రీకరించేటువంటి ఘనమైన చరిత్ర. అలాంటి సైకో లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు. దోచుకున్న డబ్బుని దాచుకోవడమే కాకుండా వాటాకు వచ్చినటువంటి చెల్లిని కూడా మెడపట్టుకుని గోడకేసి గుద్ది బయటికి గెంటేసినటువంటి చరిత్ర కలిగినటువంటి సిద్ధాంతాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా అదే పరిస్థితి, శవయాత్రలతో మొదలయ్యి కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అలాగే తయారైపోతారా అంటే అవుననే అనాలి. ఎప్పుడూ లేనటువంటి రాజకీయాల్లోకి ఇలాంటి సంస్కృతిని బూతులు తిట్లు నానాయాగి ఇష్టం వచ్చినట్టు క్యారెక్టరైజేషన్ చేసుకోవటం, అంటే బాడీ షేమింగ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకి నేర్పించినటువంటి విలువలు అన్నమాట. గత 5 ఏళ్లుగా దాని తాలూకా పోసాని కృష్ణమురళి, లేదంటే మరొక బోరగడ్డ అనిలో, లేదంటే గుడివాడ అమర్నాథ్ గారు, లేదంటే మన రోజా గారు, కొడాలి నాని గారు, పెర్ని నాని గారు, అంబటి రాంబాబు, ఆయన పేరేంటి అనిల్ కుమార్ యాదవ్, ఒకళ్ళ నేను బోల్డ్ మంది ఉన్నారు చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో నుంచి మొదలు పెట్టాలి. సో అలాంటి నాయకుల దగ్గర నుంచి అలాంటి నాయకులు కూడా అలాగే ఉంటారు. ఒకసారి వినిపిస్తాను. కారుమూరి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి తణుకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు, మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఆయన పనిచేశారు. ఒక మంచి నాయకుడిగా అనుకున్నా, కానీ ఈ మాటలు ఏంటో ఒకసారి వినండి. నేను మా పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారు మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకుండా అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి అర్థమైంది కదా. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి బయటకు కొడతారంట, గుంటూరు అవతల నుంచి ఇంట్లోంచి లాగి నరుకుతారట. ఇది వైఎస్ఆర్సీపీ సంస్కృతి, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ విలువలు. ఇలాగా 5 ఏళ్ళు పరిపాలించారు కాబట్టే రాష్ట్రం రావణ కాష్టంగా తయారయ్యి గంజాయికి బానిసైనటువంటి యువత ఎన్ని దారుణాలు చేశారో, వాళ్ళ నాయకులు ఆయన అడ్డం పెట్టుకుని ఎంత దారుణంగా ప్రవర్తించారో మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అంట. మళ్ళీ ఇంకోసారి వస్తారంట, వచ్చిన తర్వాత ఇలాంటి దాన్నే కంటిన్యూ చేస్తారంట. ఇది వాళ్ళ వారసత్వ హక్కుగా భావిస్తున్నటువంటి నాయకులు. ఇలాంటి నాయకులు కనుక సమాజంలో ఉంటే, ఇలాంటి పార్టీ కనుక సమాజంలో ఒక పార్టీగా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించండి. ప్రజల్ని ఏం చేస్తారో ఆలోచించండి. వాళ్ళకి ఎదురుకు తిరిగితే, వాళ్ళ గురించి తప్పుడుగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అనేక అక్రమాలను బయట పెడితే వాళ్ళు ఏం చేస్తారో ఆలోచించండి. నిజంగానే ఇంకా సిగ్గు రాకుండా ఇలాంటి భాష మాట్లాడుతున్నారంటే, ఇలాంటి భాష మాట్లాడి ఇలాంటి పనులు చేస్తేనే కదా తరిమేసి డిపాజిట్లు కూడా రాకుండా కొన్ని నియోజకవర్గాల్లో పోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈయన కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే మాటలు కదా, అదే వ్యవహారం కదా. ఇంతమంది 151 నుంచి 11కి ఎందుకు పడిపోయిందంటే ఇలాంటి వ్యవహార శైలి కాదా? ఇంకా సిగ్గు రాకపోతే, ఇంకా తెలుసుకోకపోతే ఎలా? ఇకపోతే ఇంకా ఇలాంటి వాళ్ళకి సమాజంలో స్థానం కల్పిస్తే ఎలాంటి రాజకీయ విష సంస్కృతికి, ఎలాంటి రౌడీ సంస్కృతికి మనం కంటిన్యూ చేస్తామో ఆలోచించండి. 11 కాదు కదా, వీళ్ళకి కనీసం 10 నిమిషాలు సమాజంలో ఉండేటువంటి అర్హత కూడా లేదని కూడా అనుకోవాలి.
ఇలాంటి వ్యక్తులు సమాజానికి హానికరం, ఇలాంటి పార్టీ సమాజానికి హానికరం, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పార్టీ నాయకుడు, పార్టీలు, నాయకులు అందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా సమాజంలో ఉండకూడదు. ప్రజలకి సేవ చేయటానికి రావాలే తప్ప ప్రజలని చంపడానికి అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చి అలాంటి దాన్ని కంటిన్యూ చేస్తూ ఎదురొచ్చిన వాళ్ళందరినీ లేపేస్తాం, నరికేస్తాం అనేటువంటి నాయకుల్ని సమాజంలో ఉండనివ్వకూడదని విధంగా ప్రజలు ఇంకా బలమైనటువంటి తీర్పుని ఇవ్వాలి. అపోజిషన్ అంటే ఎంత హుందాగా ప్రవర్తించాలి. అసలు మీకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేటువంటి దమ్మే లేనటువంటి మీరు బయటకు వచ్చి పిచ్చి ప్రాలాపనలా, సిగ్గుమాలిన మాటలా వెళ్ళి మీరు మాట్లాడండి. దమ్ముంటే కనుక మీరు అదే మాట స్టేట్మెంట్ అక్కడ ఇచ్చి చూడండి. గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో అధికారంలో ఉండగా అదే అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఒక్కటైనా మాట్లాడి చూడండి. మీరేంటో, మీ సంస్కృతి ఏంటో తెలుస్తుంది, మీ దమ్మేంటో తెలుస్తుంది, మీ ధైర్యం ఏంటో తెలుస్తుంది. చేత కాదు బయటకు వచ్చి మీలాంటి ఒక 10 మంది ఇంకొక సైకోల్ని తయారు చేయడం కోసం ఒక పిచ్చి మీటింగ్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టడం కాదా ఇది? సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల సమాజం ఎంత నాశనం అయిపోతుందో, రేపటి తరానికి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఇలాంటి నాయకులను చూస్తే అర్థమవుతుంది. సో ఏదేమైనా సరే ప్రజలు అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందో ప్రజలే తెలుసుకోవాలి.